హాయ్ ఫ్రెండ్స్, సోకాల్డ్ నెహ్రూ కుటుంబము గాంధీ అన్న పదాన్ని తమ పేరులో ఇరికించుకొని జనరేషన్స్ బాగుపడ్డారు. రాజభోగాలు అనుభవిస్తూ వచ్చారు, అధికారాలు అనుభవిస్తూ వచ్చారు. అదే మహాత్మా గాంధీ గారి కుటుంబం పరిస్థితి చూస్తే చాలా సందర్భాలలో చాలా దారుణంగా కనిపిస్తుంది. మహాత్మా గాంధీ గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని బ్రిటిషర్స్ మీద అహింసావాదిగా పోరాటం చేసి జైళ్లకెళ్లారు అని చెప్పి మనం పుస్తకాలలో చదువుకున్నాం కదా. మరి మహాత్మా గాంధీ గారి కుటుంబంలోని వాళ్ళు కూడా ఆ స్థాయిలో ఉంటారు అని చెప్పి మనం ఆశిస్తే, ఆయన మునిమనవరాలు ఆశిష్ లతా రామ్ గోబింద్ ఆవిడ కూడా ఇప్పుడు జైలుకెళ్లారు. అన్నట్టు ఆమె జైలుకెళ్ళింది ఏదో హక్కుల పోరాటాలు చేసో ఏదో ధర్నాలు చేసో కాదు, ఒక వ్యక్తిని మోసం చేసి జైలుకెళ్లారు. ఈమెకు 7 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఈమె ఒక వ్యాపారవేత్తను 6 మిలియన్ ర్యాండ్స్ మోసం చేసింది. అంటే 3,22 లక్షల రూపాయలు మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే అంత డబ్బు మోసం చేసింది ఎస్ఆర్ మహారాజ్ అనే వ్యక్తిని. దాంతో ఆయన కేసు పెట్టాడు ఈమె మీద. కోర్టు ఈమెకు శిక్ష వేసింది. అన్నట్టు ఇదంతా జరిగింది మన భారతదేశంలో కాదు, సౌత్ ఆఫ్రికా దేశంలో జరిగింది. మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా దేశంలో ఉన్నారు, హక్కుల కోసం పోరాటాలు చేశారు, ఇవన్నీ మనం చదువుకునే ఉంటాం. గాంధీ గారి కుటుంబంలో కూడా కొంతమంది అక్కడే సౌత్ ఆఫ్రికాలో సెటిల్ అయ్యారు. అందులో భాగంగా ఇగో ఈమె అక్కడే పుట్టింది, అక్కడే పెరిగింది. అదంతా సరే, వయస్సేమో ఈమెది 56 సంవత్సరాలు. ఒక ఎన్జిఓ నడుపుకుంటోంది. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ తన పలుకుబడిని ఉపయోగించుకుని మోసానికి పాల్పడ్డట్టు ఫస్ట్ ఆరోపణలు వచ్చాయి. అవి ఇప్పుడు ప్రూవ్ అయ్యాయి. ఏంటి ఆ మోసం అంటే, ఈ పేరు లతా రామ్ గోబింద్, గుర్తుపెట్టుకోండి. 2015 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాలో ఒక బట్టల దుకాణము, చెప్పుల దుకాణము ఇవన్నీ నడుపుకుంటూ ఉన్న భారతీయ మూలాలున్న ఒక వ్యాపారి, ఆయన పేరు ఎస్ఆర్ మహారాజ్. ఆ వ్యాపారిని మోసం చేసింది. ఎలా మోసం చేసిందంటే, న్యూ ఆఫ్రికా అలయన్స్ ఫుట్వేర్ డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్ట్ గా ఉన్న ఈ ఎస్ఆర్ మహారాజును వెళ్లి ఈమె కలిసింది. అసలే మహాత్మా గాంధీ గారి కుటుంబానికి చెందిన వ్యక్తి అనగానే టక్కున ఒక గౌరవం వచ్చేస్తుంది మనకి కదా. ఈమె వెళ్లి భారతదేశం నుంచి 3 కంటైనర్ల నిండా హాస్పిటల్స్ కు కావాల్సిన లైనెన్ నేను దిగుమతి చేసుకుంటూ ఉన్నాను, వాటిని సౌత్ ఆఫ్రికాలో ఉన్న ప్రైవేట్ హెల్త్ కేర్ గ్రూప్ నెట్ కేర్ కు నేను పంపిస్తాను. అయితే ఆ లైనెన్ దిగుమతి చేసుకోవడంలో కొన్ని దిగుమతి సుంకాలు, ఆ టారిఫ్స్, కస్టమ్ క్లియరెన్స్ కోసం ఆ ట్యాక్సెస్ ఉంటాయి కదా, ఆ డబ్బు నాకు కావాలి, ఇవ్వండి అని చెప్పి అడిగిందనమాట. ఆయన నమ్మించడానికి నకిలీ డాక్యుమెంట్లు చూపించింది. వాటిలో సంతకం చేసి ఉన్నటువంటి ఒక పర్చేజ్ ఆర్డర్, ఇన్వాయిస్, నెట్ కేర్ నుంచి డెలివరీ నోట్, ఇవన్నీ డాక్యుమెంట్స్ ఆయనకు చూపించింది. ఆయన నమ్మాడు. పైగా గాంధీ గారి కుటుంబమాయే, ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త ఈలా గాంధీ కుమార్తె ఈమె. నమ్మేసి ఆయన సరే అమ్మా అని చెప్పాడు. ఆయన ఆమెకు కావాల్సిన డబ్బులు ఇచ్చాడు. ఆ తర్వాత ఈమె నుంచి డబ్బులు ఎంతకు తిరిగి రావడం లేదు. భారతదేశం నుంచి ఈమె చెప్పినటువంటి 3 కంటైనర్లు రానే లేదు. హాస్పిటల్కి కావాల్సిన లైనెన్ ఎందుకు రాలేదని చెప్పి ఇప్పుడు ఆయన వాకప్ చేయడం మొదలు పెడితే, అసలు భారతదేశం నుంచి అలాంటి వస్తువులేవి సౌత్ ఆఫ్రికా లోపలికి దిగుమతి కాలేదు అన్న విషయము ఈయనకు అర్థమయ్యింది. ఈమె తనను మోసం చేసింది అన్న విషయం అర్థమై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. సౌత్ ఆఫ్రికాలో విచారణ జరిగింది. ఆ టైంలో నేషనల్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ, ఎన్పిఏ అని చెప్పి అంటారు, బ్రిగేడియర్ హంగ్వానీ ములాడ్జీ, ఆయన మాట్లాడుతూ లతా రామ్ గోబింద్ ఒక కట్టుకథ అల్లింది, నకిలీ పత్రాలు సృష్టించింది, ఇట్లా ఈమె మోసం చేసింది. నకిలీ ఈమెయిల్స్, నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ డాక్యుమెంట్లు అన్ని క్రియేట్ చేసి మహారాజుని ఈమె మోసం చేసింది 3,22 లక్షల రూపాయలు అని కోర్టులో ఫస్ట్ ప్రూవ్ అయ్యింది. నిజానికండి ఫస్ట్ కోర్టు ఈమెను దోషిగా తేల్చింది. అయితే అప్పీలు చేయడానికి కోర్టు ఈమె అభ్యర్థనను తిరస్కరించింది. 2015లో ఈమె మీద కేసు పెట్టినప్పుడు ఆమెకు 50,000 ర్యాండ్ల పూచీకత్తుతో బెయిల్ లభించింది, బయట తిరుగుతోంది. ఇక ఇప్పుడు గమనిస్తే లాస్ట్ 10 ఏళ్ల నుంచి ఈమె పార్టిసిపేటివ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనే ప్రోగ్రామ్ని కూడా నడుపుకుంటూ వచ్చింది. అంటే తాను సామాజిక కార్యకర్తను అని, సామాజిక సమస్యల మీద, పర్యావరణ సమస్యల మీద, రాజకీయ సమస్యల మీద ఉద్యమించే, దృష్టి సారించే ఒక కార్యకర్తను అని చెప్పి ఈమె చెప్పుకున్నారు. లతా రామ్ గోబింద్ తల్లి పేరండి ఈలా గాంధీ. ఆమెకు భారతదేశం నుంచి, దక్షిణాఫ్రికా నుంచి అనేక జాతీయ పురస్కారాలు కూడా లభించాయి. శాంతి కోసం ఆ ఈలా గాంధీ చేసినటువంటి కృషికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు వచ్చాయి. కానీ ఆ ఈలా గాంధీకి పుట్టినటువంటి ఈమె లతా రామ్ గోబింద్ ఏమో ఈ విధంగా తయారయ్యింది.
ఈమె తండ్రి పేరేమో మేవా రామ్ గోబింద్. సో ఫైనల్ గా 7 సంవత్సరాల జైలు శిక్ష పడింది సౌత్ ఆఫ్రికాలో. సో ఒక్కసారి ఆలోచించండి, సరే వ్యక్తిగతంగా ఈమె ఎలాంటిది, ఏం చేసింది అన్నది కోర్టులో తేలిపోయింది. కానీ గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయము, ద్రోహము ఏంటి అంటే, అదేదో సినిమా కృష్ణం వందే జగద్గురు సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటండి, హీరోకి ఉన్న మేనమామ విలన్ ఉంటాడు, కానీ హీరో ఏమనుకుంటాడు, వేరే ఇంకో వ్యక్తిని మేనమామ అని చెప్పి అనుకుంటాడు. కానీ ఆ మేనమామ పేరును మొత్తం ఇంకొకటి లాగేసుకొని వేరే వాడిని విలన్ చేసి ఆ టైప్లో చేస్తారు. ఇంగ్లీష్లో కోకో అని చెప్పి సినిమా కూడా ఉంటుంది, యానిమేషన్ మూవీ. అందులో కూడా దాదాపు ఇదే ట్విస్ట్ ఇస్తాడు క్లైమాక్స్లో. అంటే ఒకడికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను మరొకడు లాగేసుకొని వీడు షైన్ అయ్యే ప్రయత్నం చేయడం అనమాట. సేమ్ అండి, నెహ్రూ గాంధీ గారు రెండిట్లో చూస్తే మహాత్మా గాంధీ గారి పేరు మీద చాలా చాలా ఒక పాజిటివ్ వేవ్ అనేది భారతదేశంలో 1947 వరకు క్రియేట్ అయింది. కాబట్టి దాన్ని బాగా వీళ్ళు వాడుకోదలుచుకున్నారు. స్వాతంత్రం వచ్చిన కొన్ని నెలలకే గాంధీ గారు మరణించారు కాబట్టి ఆ విధంగా క్రియేట్ అయినటువంటి సానుభూతి, ప్రజల్లో ఏర్పడినటువంటి ఆ సానుభూతి మొత్తం నెహ్రూ కుటుంబము సరిగ్గా క్యాప్చర్ చేసుకుంది. మహాత్మా గాంధీ గారి ఫోటోను ఊరూరా పెట్టారు, విగ్రహాలు ఊరూరా పెట్టారు. ఆయన పేరు మారుమ్రోగిపోయేలా చేసి గాంధీ గారి పేరు మీద ఉన్నటువంటి గౌరవాన్ని ఓట్ల రూపంలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు గుద్దించుకుంటూ వచ్చింది. ఎక్కడ ప్రజలు మర్చిపోతారేమో అని చెప్పి గాంధీ అన్న ఇంటి పేరును కూడా తగిలించుకున్నారు. GHANDY గ్యాండీ కాస్త గాంధీ అయ్యాడు, ఇందిరాకు భర్త అయ్యాడు, ఆ తర్వాత ఇందిరా గాంధీ అయ్యింది. ఇక అక్కడి నుంచి మొదలెట్టి ఇప్పుడు ప్రియాంక గాంధీ వరకు మన నెత్తి మీదకి ఎక్కి కూర్చున్నారు వీళ్ళు. అసలు గాంధీ కుటుంబం కానే కాదు వీళ్ళది. అసలు మహాత్మా గాంధీ గారికి వీళ్లకు బ్లడ్ రిలేషన్ లేదు, డైరెక్ట్ సంబంధము లేదు. వీళ్ళ ఇంటి పేర్లు వేరు, వీళ్ళ కథ కమామిష్ అంతా వేరు. అసలు గాంధీ కుటుంబాన్ని రోడ్డు మీద పారేశారు. అసలు వాళ్ళని కేర్ కూడా చేయలేదు. వాళ్ళకి సరైన రాజకీయ అవకాశాలు ఇవ్వలేదు. ఏదో వంతుగ్గంతే అన్నట్టు అప్పుడో ఇప్పుడో కాస్త పిలిచి ఏదో మాట్లాడే ప్రయత్నం అప్పుడప్పుడు ఏదో గాంధీ కుటుంబంలో ఉన్న వాళ్ళతో, ఆయన మనమడితో ఏదో చేశారు, ఆ తర్వాత పక్కన పెట్టేశారు. ఇది గాంధీ గారి కుటుంబం పరిస్థితి. ఎందుకంటే గాంధీ గారికి ఎప్పుడు తాను కింగ్ అవ్వాలి, తన కుటుంబంలో ఉన్న వాళ్ళు ఆ తర్వాత కింగ్స్ అవ్వాలి అన్నటువంటి ఆలోచన గాంధీ గారికి లేదు. సరిగ్గా దాన్ని నెహ్రూ కుటుంబం బాగా వాడుకుంది. అదే విషయం. ధన్యవాదాలు.